అనగానే అతడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలా. అతడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ప్రభువా, వెళ్ళమంటున్నావు, ఎక్కడికి వెళ్ళనయ్యా? ఎవరి దగ్గరికి వెళ్ళనయ్యా? నీకంటే ఇంకెవరున్నారయ్యా? నీకంటే ఎవరున్నారయ్యా ఈ లోకంలో నన్ను ఆదరించేవారు, నా చీకటిని తొలగించేవారు, నా జీవితాన్ని వెలుగులతో నింపగలిగిన వారు, నాకు ఆనందాన్ని ఇచ్చేవారు, నాకు శాంతి సమాధానాలు ఇచ్చేవారు, నాకు సంతోషం ఇచ్చేవారు, నాకు నిత్య జీవమునిచ్చేవారు ఎవరున్నారయ్యా? నా కొరకు ఎవరు ప్రాణం పెట్టారయ్యా? నా కొరకు ఎవరు త్యాగం చేశారయ్యా? అందరూ విడిచిపెట్టారయ్యా. నేను రోడ్డు ప్రక్కన అడుక్కుంటున్నానయ్యా, నాకెవరూ లేరయ్యా, నువ్వు తప్ప. నువ్వు కావలేసయ్యా, నువ్వు కావలేసయ్యా. నీతో నేను వస్తాను. స్తోత్ర. నీతో నేను వస్తాను. బైబిల్ గ్రంథములో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆ గుడ్డు వానికి చూపు వచ్చిన తర్వాత యేసుతో కూడా మార్గములు నడిచాడట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు దారి ప్రక్కన కూర్చున్నాడు, గుడ్డు బ్రతుకు బ్రతికాడు, నామకర్తపు బ్రతుకు బ్రతికాడు. అందరూ దారిలో నడుస్తుంటే, సరైన భక్తి చేస్తూ ఉంటే, సరైన భక్తి చేయలేని పరిస్థితుల్లో దారి ప్రక్కన కూర్చున్నాడు. ఇప్పుడు చూపు వచ్చింది. చూపు పొందిన తర్వాత అంటాడు కదా, నీతో నేను వస్తాను, నీతో నేను వస్తానని యేసు